హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతో ఉసిరికాయ ఊరగాయ రెండు విధాలుగా ఎలా పెట్టుకోవచ్చో తెలుసుకుందాము. ఈ పచ్చడిని మనము ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ లెవెల్ కూడా పెరుగుతుంది. ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉసిరికాయలో ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి, మన శరీరానికి మేలు చేసేవి. దీన్ని ఇండియన్ సూపర్ ఫుడ్ కూడా అంటారు. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. ఇది ఎన్నో జబ్బులను కూడా నయం చేస్తుంది. ఈ చలికాలంలో వచ్చే ఆస్తమా లాంటి వాటి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. కాలేయం, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు కూడా తగ్గుతాయి. మన శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను కూడా బయటికి పంపిస్తుంది. అలాగే వెల్లుల్లిని చూసామంటే ఇది కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే అల్లాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రుచి పెరగడమే కాదు, ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నోట్లో ఉండే దుర్వాసనను పోగొడుతుంది. అలాగే ప్రమాదకర బ్యాక్టీరియాని సంహరించి మన దంతాలను కూడా కాపాడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, రక్తనాళాలను కూడా శుభ్రపరుస్తుంది. దీనివల్ల జీర్ణశక్తి పెరిగి మనకు గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు మనము ఈ 3 వస్తువులను ఉపయోగించి పచ్చడి తయారు చేసుకుందాం. ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. ఇలా ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనము ఇవంతా మిక్సీకి యాడ్ చేసుకోవాలి. మనము ఈ ఉసిరికాయ ఊరగాయలో అల్లం పేస్టు అలాగే వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి ఊరగాయ ప్రిపేర్ చేస్తున్నాము. ఉసిరికాయలు మనకు ఈరంతా అవైలబిలిటీ ఉండవు కాబట్టి దొరికే సీజన్లో మనము ఇలా పచ్చడి చేసి పెట్టుకున్నామంటే ఈరంతా కూడా అదే టేస్ట్తో ఉంటుంది. ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ముక్కల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము. అలాగే 1 కేజీ ఉసిరికాయ ముక్కలకి 100 గ్రాముల వెల్లుల్లిని కూడా యాడ్ చేయాలి. వెల్లుల్లిని పొట్టు లేకుండా ఇలా వలిచిపెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లిని కూడా మనము మిక్సీ జార్లో ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనము అల్లం కూడా తీసుకుంటున్నాం కదా, అల్లం శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లాన్ని కూడా 100 గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని మనము ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. వీటితో పాటే మనము మన టేస్ట్కు తగ్గట్టుగా మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 100 గ్రామ్స్ మిర్చి పౌడర్ని యాడ్ చేశాను. కరెక్ట్గా సరిపోయింది. మీరు కొద్దిగా ఎక్కువగా తినే వాళ్ళైతే కారము కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉసిరికాయల్లో కొద్దిగా ఉప్పు ఎక్కువే పడుతుందండి. నేను ఇక్కడ హిమాలయన్ పింక్ సాల్ట్ యూజ్ చేశాను. నేను ఎప్పుడు పచ్చళ్ళు పెట్టినా కూడా మెత్తటి ఉప్పు కాకుండా రాళ్ళ ఉప్పు మాత్రమే యూజ్ చేస్తాను. అలాగే 1 టీ స్పూన్ పసుపు కూడా ఇక్కడ యాడ్ చేసి అంతా కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ ముద్దని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయ పచ్చడికి మనము 4-5 టీ స్పూన్ల ఆవాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఆవాలనేమి వేయించాల్సిన పని లేదండి. మామూలుగానే ఆవాలను ఎండబెట్టి కానీ లేదంటే ఫ్రీజర్లో 1 అవర్ పెట్టి ఆ తర్వాత మిక్సీ పట్టామంటే ఇలా మెత్తటి పౌడర్ అనేది వస్తుంది. 4-5 టీ స్పూన్లు యాడ్ చేసామంటే సరిపోతుంది. ఆవాలు వేయించాల్సిన పని లేదు. అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. మనము ప్రిపేర్ చేస్తున్న ఈ ఉసిరికాయ పచ్చడిలో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తున్నాము. మీరు గమనించారంటే అల్లం కానీ, వెల్లుల్లి, అలాగే ఆవాలు కానీ ఇలా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఒకసారి చేసుకుంటే 1 ఇయర్ వరకు కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. బయట పెట్టుకున్న ఇబ్బంది ఏం లేదండి. ఉప్పు తక్కువ వేయకుండా కరెక్ట్గా కొలతలతో వేసుకోవాలి. అలా చేసామంటే 1 ఇయర్ అయినా సరే ఫ్రెష్గా ఉసిరికాయ ఊరగాయ అనేది ఉంటుంది. ఇలా అంతా కలిపి పెట్టుకున్న మనము ఊరగాయని నేను 2 రకాలుగా ఈ ఉసిరికాయ ఊరగాయకి పోపు పెట్టాను. ఒకటేమో ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు తినేటట్లు, ఒకటేమో 4 రోజుల తర్వాత యూజ్ చేసుకునేటట్లు ప్రిపేర్ చేశాను. హాఫ్ క్వాంటిటీ తీసుకొని 1 కేజీ ఉసిరికాయలకి
1/4 కేజీ నుంచి 300 గ్రామ్స్ వరకు నూనె అవసరం పడుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణలు పెట్టి నూనె యాడ్ చేస్తున్నాను. మేము ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నామండి. మీరు మీకు నచ్చిన నూనె వాడుకోవచ్చు. నువ్వుల నూనె వల్ల మనకు ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నూనె బాగా కాగిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ ఆవాలు యాడ్ చేశాను. అవి చిట్టుపెట్టలాడాక మనము ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేయడం వల్ల చక్కగా వేగుతాయి. అలాగే 5-6 వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనము వెల్లుల్లిని 100 గ్రామ్స్ తీసుకున్నాం కదా, అందుకని ఎక్కువ వేయట్లేదు. పోపులో కొద్దిగా వేస్తున్నాను. అలాగే పచ్చి కరివేపాకు తడి లేకుండా చూసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూను ఇంగువ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ పౌడర్ వేయడం వల్ల మనకు మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇలా అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపుని నేను పచ్చడిని 2 రకాలుగా ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాను. అది ఎలా చేయాలంటే, ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపుని ఒక 50% వేరే గిన్నెలకి షిఫ్ట్ చేసుకోవాలి. మిగిలిన 50%లో మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఊరగాయని 1/2 పార్ట్ ఇలా బాణల్లో వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనము అప్పుడప్పుడు ఏ రోజు ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ రోజే మనము యూజ్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఇంకొక 1/2 పార్ట్ను ఏం చేస్తానో అది కూడా చూపిస్తాను. ఇలా మనమంతా పోపులో వేసి చక్కగా కలుపుకొని మంచి అరోమా వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకున్న ఉసిరికాయ పచ్చడి కూడా. ఇలా ప్రిపేర్ అయిన పచ్చడిని ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇంకా మిగిలిన 50% ఊరగాయ ఉంది కదా మన దగ్గర, దాంట్లో మనము పక్కకు తీసి పెట్టుకున్న పోపుని యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి. నూనె వేడివేడిగా పోయకుండా కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ పచ్చడిలో యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. రెండు కూడా 2 రకాల టేస్ట్లతో చాలా బాగుందండి. మీరు ప్రిపేర్ చేసుకోండి. ఎంతో ఈజీగా ఈ పచ్చడిని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకే ప్రాసెస్లో 2 రకాల ఊరగాయల్ని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండ్ టేస్టీ పచ్చడి అండి. పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిని 3-4 రోజుల తర్వాత నుండి వాడుకోవచ్చు. అన్నంలోకి, టిఫిన్స్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.